శివుడు పార్వతీ సంపూర్ణ కథ. సృష్టి ఆదికాలంలో ఆది అంతంలేని పరబ్రహ్మ స్వరూపుడు మహాదేవుడు శివుడు కైలాసపర్వతంపై ఘోర తపస్సులో లీనమైయుండేవాడు. ఆయన ధ్యానం అంతలోతుగా ఉండేది. కళ్ళు మూస్తే కాలమే నిశ్శబ్దమవుతుంది, కళ్ళు తెరిస్తే సృష్టి కదులుతుంది. అటువంటి శివుని శక్తిగా పుట్టింది పార్వతీదేవి. ఆమెకు శివుడంటే ప్రాణం, ఆయన సేవే ఆమె జీవితం. కాని శివుడు లోకబంధనాలకు అతీతుడు. ప్రేమ ఉన్నా ఆ ప్రేమకు అతీతమైన యోగి. ఒకరోజు శివుడు దీర్ఘతపస్సులో లీనమైయున్నాడు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. పార్వతీదేవి ఆయన పక్కనే నిలిచింది. కాని శివుని ధ్యానానికి ఎలాంటి అంతరాయం లేదు. అప్పుడామె మనసులో ఒక చిన్న భావన పుట్టింది. నేనాయన శక్తినే కదా, అయినా ఆయనకు నా ఉనికి కూడా అనిపించట్లేదేమో అని. అది అహంకారం కాదు, ప్రేమలో పుట్టిన సందేహం మాత్రమే. ఆమె సరదాగా, ప్రేమగా శివుని వెనుకనుంచి ఆయన కళ్లను మూసేసింది. ఆ క్షణమే సృష్టి అంతా అంధకారంలో మునిగిపోయింది. సూర్యుడు వెలగలేదు, చంద్రుడు కాంతిని కోల్పోయాడు, దిక్కులు కనబడలేదు. మనుషులు భయంతో ఉణికిపోయారు, దేవతలు ఆందోళన చెందారు. ఎందుకంటే శివుని దృష్టే లోకానికి వెలుగు. అప్పుడే శివుడు తన మూడవ కన్ను తెరిచాడు. ఆ కాంతి అంధకారాన్ని చీల్చింది. ప్రపంచానికి మళ్లీ వెలుగొచ్చింది. శివుడు పార్వతివైపు చూశాడు. ఆయన స్వరంలో కోపం లేదు, కాని ధర్మగంభీరత ఉంది. శివుడన్నాడు, పార్వతీ, నీవు శక్తివే, కాని శక్తికి నియమముంటుంది. ఇది సరదా కాదు, సృష్టి సమతుల్యతతో ఆడుకున్న పని. అది శాపంలా వినిపించింది, కాని అది శిక్ష కాదు, ఒక ధర్మబోధ. అతడిలా అన్నాడు, భూమిపై జన్మించి మనుషుల బాధను అనుభవించి త్యాగం, సహనం, తపస్సుతో మళ్లీ నన్ను చేరుకో. పార్వతీదేవి తలవంచింది. ఆమె కళ్లలో కన్నీళ్లు లేవు, పశ్చాత్తాపం మాత్రమే. ఆమె భూమిపై హిమవంతుని కుమార్తెగా గౌరిగా జన్మించింది. చిన్న వయసులోనే ఆమెకు శివునిపై అపారమైన భక్తి. అరణ్యాల్లో ఘోర తపస్సు చేసింది. ఆహారం త్యజించింది. చలి, ఎండ, వర్షం లెక్క చేయలేదు. ఆమె తపస్సు అంత గొప్పది. దేవతలే ఆశ్చర్యపోయారు. చివరికి మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. గౌరీ, నీ తపస్సు నన్ను కదిలించింది. ఆ క్షణమే ఆమె మళ్లీ పార్వతిగా రూపాంతరం చెందింది. శివుడు ఆమెను తన అర్ధాంగిగా స్వీకరించాడు. అప్పుడాయనన్నాడు, ప్రేమ అంటే హక్కు కాదు, ప్రేమ అంటే బాధ్యత. జ్ఞానం లేకుండా శక్తి లేదు, శక్తి లేకుండా జ్ఞానం లేదు. అప్పటినుంచి శివుడు జ్ఞానం, పార్వతి శక్తి,